నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాత్రిజీ ధ్యాన మహాయాగం 4కు ఆహ్వానిస్తూ సత్యసాయి జిల్లాలో విస్తృత ప్రచారం. వనపర్తి జిల్లా దవాజిపల్లి గ్రామంలో ఘనంగా నూతన పిరమిడ్ ప్రారంభోత్సవం, శాకాహార ర్యాలీ. గుంటూరు జిల్లా పెదకాకానిలోని గణేష్ సాయి మందిరం సేవా సంఘంలో ఘనంగా సామూహిక ధ్యానం, సత్సంగం. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం సిరిపుర గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం. శ్రీకాకుళం జిల్లా బుడుగుబట్ల పాలెంలో విద్యార్థులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కడతాల్ కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి సత్యసాయి జిల్లా ధర్మవరంకు చేరుకుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పత్రిజీ చైతన్య జ్యోతి స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరానికి చేరుకోగా అక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూర్యనారాయణ, శ్రీనివాసులు, కాశీ విశ్వనాథ్తో పాటు పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. రూపంలో మన దగ్గరికి ఈరోజు వచ్చింది. ఆ యొక్క ఆత్మ చైతన్యం మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడం కోసమే ఈ జ్యోతి యొక్క రథయాత్ర. మిమ్మల్ని కలుసుకోవడము ఎంత భాగ్యమో, మాకు చెప్పలేని ఆనందం. ఊరు తిరిగి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని దర్శిస్తుంటే ఇక ఇల్లు లేదు, వాకిలి లేదు, బెల్లం లేదు, పిల్లలు లేదు, ఎవడు బతికాడం లేదు. ఒక ఫోన్ కూడా లేదు తిరిగి. కాబట్టి అంత అంటే ఈ పనిలోన అంత ఆనందం ఉంది. చెప్పడానికి కోసం ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి ఈ ఆనందాన్ని నేను పొందాను, మీరు కూడా పొందారు కదా. పొందాలి అంటే ఏం చేయాలంటే ధ్యాన మహాయాగానికి నేను ఎలాగైతే కష్టపడుతున్నానో, ఎలాగైతే కష్టమనే మాట ఇక్కడ లేనే లేదు, ఇష్టంతో చేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా సోమవారం గ్రామంలోని శ్రీ సోమ బశ్వేశ్వరరావు పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పత్రిజీ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రూపా పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పిఎంసి డైరెక్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ మన ఆలోచనలపై, మాటలపై నియంత్రణ ఉండాలని సూచించారు. అలాగే మనిషి పాటించాల్సిన పలు విషయాలను వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలు ఆనంద్ ప్రసాద్, రూపలను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 160 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నీ మనసా వాచ కర్మణ నీ చేతిలో ఉండడమే మాస్టరీ. మాస్టర్ అంటే ఏంటి? మైక్ పట్టుకొని మాట్లాడితే మాస్టరీ కాదు. బ్రహ్మాండంగా రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా మాట్లాడతారు నాకంటే గొప్పగా. వాళ్ళ మాస్టరీ ఉందా? మాట్లాడితే మనకి చేతలు కాబట్టి నువ్వు మాస్టర్ అంటే నీ మీద నీకు, నీ ఆలోచన మీద నీకు నీ కంట్రోల్ చేసుకోవాలి. ఆలోచన, నీ మాట నీ కంట్రోల్లో ఉండాలి. ఆమె పొరపాటు మాట్లాడేసారండి, సారీ అండి, ఏమనుకోద్దండి, ఏంటండి పడుతుంది పొరపాటు, ఏంటి ఎందుకు వస్తుంది పొరపాటు? నీ మాట మీద నీకు పట్టు లేకపోతే నీకు పొరపాటు అవుతుంది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా దవాజీపల్లి గ్రామంలో పిరమిడ్ ప్రారంభోత్సవం, శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. దవాజీపల్లి గ్రామంలో నూతన పిరమిడ్ని రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలో జెండా ఊపి అహింసా శాకాహార ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ గ్రామ వీధుల గుండా తిరిగారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణారెడ్డి శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మనం కూడా ప్రతి ఒక్క మనిషి శాకాహారిగా ఉండి మనం అద్భుతంగా మన ఇల్లును చక్కదిద్దుకొని ఎప్పుడు ఏ రోగం రాకుండా మన ఫ్యామిలీతో ముచ్చటగా ఎప్పటికైనా ఏది ఉన్నా అప్పులున్నా ఏ పంట రాకున్నా ప్రతి ఇంట్లో ఆనందంగా ఉండాలి. ఎప్పుడైతే మన ఇల్లు ఆనందంగా ఉంటామో ఏ జబ్బు రాదు, ఎంత పెద్ద సమస్య అయినా నవ్వుతూ ఉండాలి.
బయట నుంచి వచ్చిన భర్త కూడా ఒక ఇల్లాలు కూడా ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి ఇంట్లో. అప్పుడే మన ఇల్లు సస్యశ్యామలంగా పాజిటివ్గా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా అప్పులున్నా మనం తిట్టుకుందాం, ఎవరిని టైం పెట్టుకొని తిట్టుకుందాం, ఎవరిని ఉంచొద్దు. కానీ మనం ఎప్పుడు ఆనందంగా మన ఆరోగ్యంగా ఉండాలి. మన ఇల్లు మన పిల్లల్ని బాగా చూడాలంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకే కాళ్ళ నొప్పులు వచ్చి చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు పెద్దగా చేయాలి, వాళ్ళ పెళ్లి ఎప్పుడు చేయాలి అది గమనిస్తలేరు. కాబట్టి మనం ఎప్పుడు శాఖాహారిగా ఉంటే మన ఆరోగ్యం కాళ్ళ నొప్పులు రావు, ఏది ఎప్పుడు నెగిటివ్ రాదు. శ్రీ షిరిడి సాయి దేవస్థానం ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు మాట్లాడుతూ ప్రాపంచిక విషయాల గురించి మన శరీరాన్ని నాశనం చేసుకుంటున్నామని అన్నారు. పగలు రేయి ధ్యానం భగవంతుడితో లీనమని షిరిడి సాయిబాబా అన్నారని, దాని అర్థం మోక్షమని తెలిపారు. అనంతరం ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు ఈశ్వరయ్య, పార్వతీదేవి మందిరం అధ్యక్షుడు తమ్మిశెట్టి వీరేశం, సాయిబాబా గుడి మందిరం అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్, వీరేశం, బాలయ్య, ఎల్లయ్య, సౌమ్యలు పాల్గొన్నారు. నువ్వే నాకు ఇదే చెప్పి బయటకు పోయి అయ్యని చెప్పి నన్ను చేసావు అనుకో, ఏమంటాడు తనకి? మా కొడుకు పిచ్చోడంట, మంచోడంట. అంటే నిన్ను పూజించడం కాదు, వాళ్ళు చెప్పింది ఆచరించాలి. భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ మనల్ని జ్ఞానాన్ని వైపు తీసుకెళ్ళి వాళ్ళంతా. కానీ ఇక్కడ మనం అందరము అది ఆటలోనే పోతా ఉన్నాం. ఏనాడు కూటిని విడిచి పోతావురా, భార్య పిల్లాలు ఎనుచు భ్రమలు చెందాకురా, భ్రమలు చెందాకురా. ఏనాడు కూటిని విడిచి పోతావురా, ధనధాన్యమున్నా నాడే తనయులు నైరిరా, తనయులు నైరిరా. తనువులో ప్రాణం పోతే తనయులు ఏరిరా, ఏనాడు కూటిని విడిచి పోతావురా. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాల్లో ఇంటింట ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 30వ సోమవారం రామచంద్రాపురం మండలం సిరిపురం గ్రామంలో ఇంటింట దేవాలయాలలో జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలను అందజేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుప్తా, వల్లూరి శివ, నాగకృష్ణ, భారతి, గుప్తా, వెంకటేశ్వరరావు, అన్యం రామకృష్ణ, తూరంగి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిరిపురం గ్రామంలో మరి ఇంటింటికి ధ్యానం యొక్క విశిష్టత, శాకాహారం యొక్క విశిష్టత, పిరమిడ్ ఎనర్జీని అందరికీ తెలియపరచడం కోసం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులందరూ కూడా ఈరోజు గ్రామంలో బయలుదేరడం, మరి అందరికీ కూడా ఎవరైతే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో నడుస్తూ అవధులలేని ఆనందాన్ని పొందుతూ ఆనందాన్ని అందరికీ పంచడం కోసం ఈరోజు సిరిపురం గ్రామాన్ని ఎంచుకొని మరి ఈ శివాలయం నుంచి ప్రారంభించడం. జై హో పత్రిజీ, జై హో శాఖార్ జగత్, శాఖార్ జగత్ కి, శాఖార్ జగత్ కి, శాఖార్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి. గుంటూరు జిల్లా పెద్దకాకాని కోమటకుంటలో గల గణేష్ సాయి మందిరం సేవా సంఘంలో సామూహిక ధ్యానం సత్సంగం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలుగపూడి లక్ష్మణరావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించి పలువురిని ఘనంగా సత్కరించారు.
వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని పిరమిడ్ ధ్యాన స్థితిలో ఈ నెల 11వ తేదీన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానంలో పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి ఆనందోత్సవాలతో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ధ్యానులు పాటలు పాడి నృత్యాలు చేసి అలరించారు. అంతకుముందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాండురంగం, పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి పత్రిజీ తమ ప్రయాణ అనుభవాలను పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి చక్కని సాత్విక శాకాహారం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో గురుస్థాన్ నిర్వాహకురాలు లక్ష్మి, లోకేష్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జ్ఞానోదయం కలిగిన యోగులు రాసినటువంటి పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచడమే ఇది పత్రిజీ గారు ఇచ్చినటువంటి మానవ జాతికి ఇచ్చినటువంటి మెసేజ్. ఇది ఏం చేయాలి? ధ్యానం చేయాలి, జ్ఞాన పుస్తకాలు చదవాలి, తనకు వచ్చిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఇది చేస్తే మనము ఎంతో సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇది పత్రిజీ గారి మెసేజ్. సరైన ధ్యానం చేయమని చెప్పారు, సరైన పుస్తకాలు చదవమని చెప్పారు, సరైన జ్ఞానాన్ని ఇతరులకు పంచమని చెప్పారు. పౌర్ణమి ధ్యానం చేయమన్నారు. ముఖ్యంగా వాక్ శుద్ధిని కలిగి ఉండాలి. నోటి నుంచి అశుభాన్ని పలకరాదు. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడితే నోటి నుంచి ఏం రావాలి? సువాన్ని రావాలి. చేతి నిండా పని ఉండాలి, నోటి నుంచి సువాన్ని రావాలి. తర్వాత మనసు ఖాళీగా ఉండాలి. సార్ 3 చెప్తాడు, 3 కలిగి ఉండాలంటాడు. మనసు ఎప్పుడు ఖాళీగా ఉండాలి. ఇంకోటి చేతి నిండా పని ఉండాలి. ఇంకోటి మాట్లాడితే సువాన్ని రావాలి. ప్రకాశం జిల్లా గూడ్లూరు మండలం సీతారామపురం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, బుద్ధి కుశలత పెరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్రీకాకుళం జిల్లా ఏచర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలోని స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ శివ విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్వాస వస్తుంది, ఎలా వెళ్తుందో విధంగా చూడాలి. శ్వాస అనుసంధానం ఫ్రెండ్స్. ఓన్లీ 3 minutes శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నా. ముక్కులోను గాలి మరి ముక్కుకి దారయ్యాలి. ఆంజనేయ స్వామి 2 ఏళ్ళ వయసులోనే ధ్యానాన్ని నేర్చుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ 6 ఏళ్ళ వయసులో ధ్యానం నేర్చుకున్నాడు. శ్రీరామచంద్రుడు 10 ఏళ్ళ వయసులోనే ధ్యానం నేర్చుకున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ధ్యానం ద్వారా మాత్రమే అన్నింటినీ సాధిస్తున్నారు. మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ధ్యానమే చేస్తున్నారు. ధ్యానం వల్ల ఆరోగ్యము, ధ్యానం వల్ల ఆనందము, ధ్యానం వల్లే ఏకాగ్రత. అనంతపురం జిల్లా రాంతాడు మండలం బుక్కచెర్ల గ్రామంలోని స్వామి వివేకానంద పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పత్రిజీ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు బర్త్డే కేక్ కట్ చేసి ఎంతో ఆనందోత్సవాలతో పత్రిజీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, సూర్యనారాయణ, గోరెంట్ల లక్ష్మీ కాంతమ్మలు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు, బుక్కచెర్ల మాస్టర్ల నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నవంబర్ 11వ రోజు బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినం సందర్భంగా బాన్స్వాడ ధ్యాన కేంద్ర బృందం సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన కేంద్ర బృందం సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ వార్డులో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం నర్సు స్టాఫ్కి ధ్యాన విశిష్టత, ధ్యానంతో చెక్కూరు ప్రయోజనాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం నర్సులకి పిరమిడ్ క్యాప్స్లను పంపిణీ చేశారు. గమనిస్తుండాలి. ఇది బుద్ధుడు కూడా చేసిండు 2005 సంవత్సరం. మళ్ళీ మన బోధన శక్తనగర్లో పుట్టినటువంటి పత్రిజీ గారు మన నిజామాబాద్ జిల్లా బోధన శక్తనగర్ మన పత్రిజీ గారు ధ్యానం మళ్ళీ తెలుసుకున్న తర్వాత ప్రపంచమంతా ఆయన 40 సంవత్సరాలు ఉచితంగా అందరికీ ధ్యానం నేర్పించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పత్రిజీ పుట్టినరోజు వేడుకలు, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ చేసిన సేవల గురించి, ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 150 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. నేను మొదటే చెప్పాను, ఆయన జన్మదినము ప్రపంచ జన్మదినం. ప్రపంచంలో అందరూ చేసుకుంటున్నారంటే అంత గొప్ప గురువు ఎక్కడా లేదండి భూమి మీద. ఏదో కొద్ది మంది వరకు పరిమితి ఉంటుంది. ఒక మతము వరకు, ఒక రాష్ట్రము వరకు, ఒక దేశం వరకు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి వరకు పండుగ ఉంటుంది. కానీ ప్రపంచం అంతా చేసుకునే ఏకైక పండుగ మన గురువుగారైన సుభాష్ పత్రిజీ. ఇంత గొప్ప వ్యక్తిని మనం సద్గురుగా పొందామంటే ఇంతకంటే మించిన జన్మ లేదండి. ఎన్నో జన్మల కర్మ ఫలాలని తుడిచివేసుకునే ఏకైక మార్గాన్ని ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయము, సత్సంగం, ఈ 4 ఉండాలండి. ధ్యానం ఒక్కటే ఉంటే మోక్షం రాదు. స్వాధ్యాయం ఉండాలి, తర్వాత సత్సంగం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనము మోక్షాన్ని పొందగలము. అందుకే సార్లు తాపత్రయపడేది మీరు సత్సంగాలు బాగా వినాలి. బాగా వింటే మీకు కూడా అది మైండ్లో రికార్డ్ అయిపోతుంది. ఎప్పుడైనా జగిత్యాల జిల్లా వేములకుర్తి ధ్యాన బృందం ఆధ్వర్యంలో వేములకుర్తిలో పత్రిజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు బ్రహ్మర్షి పత్రిజీతో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. పత్రిజీ అంటే ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అని, పత్రిజీ అంటే గొప్ప నమ్మకం, ధైర్యం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు తిరుపతి, కిషన్, లక్ష్మీ నరసయ్య, లక్ష్మీ రాజన్న, గంగారం, వేములకుర్తి ధ్యానులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పాపపుణ్యాల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానంలో పాల్గొన్నారు. గొడవలు వస్తున్నాయంటే పాపమే. నాకు రోగం వచ్చిందంటే ఏంది? పాపమే. నాకు దరిద్రం వచ్చిందంటే ఏంది? పాపమే. నన్ను ఎవరు మాట్లాడలేరు అంటే ఏమిటి? పాపమే. ప్రతి దానికి నేను చేసుకున్న పాపమే నాకు అడ్డొస్తా ఉంది అనే జ్ఞానం మనకి అర్థం కావాల. ప్రతిదీ నేనే, నన్ను నేనే నీట్గా శరీరానికి స్నానం చేస్తున్నాం, మనసుకి మాత్రం జ్ఞానం చెప్పుకోవాలి. మనసుకి జ్ఞానం చెప్పుకోవాలి. జ్ఞానమే మనసుకి స్నానం. మనసుకి నాకు పిల్లలు పుట్టి మనశ్శాంతి లేకుండా నేను జీవిస్తున్నానంటే ఈ పాపమే. నాకు పిల్లలు లేకుండా ఉండాలంటే నా పాపమే. మన పాపాలే చుట్టుకుంటున్నాయి. చేసుకుంటూ జీవించాలి. అట్లా కొంచెం ఏదైనా అదే గతంలో నేను ఎలా బ్రతికినానని చూసుకోం మనం. ఇప్పుడు కొంచెం అన్నీ కలిసి వచ్చేసరికి గతాన్ని మర్చిపోయి సాటి సమాజంలో తల్లిదండ్రుల్ని పోలికలు చేసుకొని మాట్లాడి ఇబ్బందులు కలిగిస్తాం. బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన సందర్భంగా కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా కేంద్రంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే 2 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ గురించి, ధ్యాన విశిష్టత గురించి పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పత్రిజీ పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయంలో బ్రహ్మర్షి పత్రిజీ మహోత్తర దినోత్సవ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పొదిలి పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎం శ్రీనివాసులు, వై శ్రీనివాసరావు, ఏ శ్రీనివాసులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ ధ్యానాన్ని అందరికీ ఎంతో సులువుగా అందించి అందరిలో జ్ఞాన జ్యోతులు వెలిగించిన మహానుభావుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని జెడ్పీహెచ్ స్కూల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ఉపాధ్యాయులకు స్పిరిచువల్ సైన్స్ పుస్తకాలను పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర మండలం రాయకుదురు గ్రామంలో గల యోగానంద పిరమిడ్లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లతా పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యానంతో అపరిమితమైన విశ్వశక్తిని పొందవచ్చునని తెలిపారు. అలాగే ధ్యాన సాధన ద్వారా నాడీ మండల శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చునని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు రమేష్, శ్రీనివాస్ ప్రసాద్, శిరీష, విజయలక్ష్మి, సాయి కుమారి, ధనలక్ష్మి పాల్గొన్నారు.
విజయనగరం సాలూరులో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ, పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పత్రిజీ పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా సాగర్ రోడ్ లక్ష్మీ నరసింహపురం కాలనీలో గల టిఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్స్ క్లబ్ హౌస్ 2 నంబర్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నవంబర్ 15న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. కార్యక్రమ నిర్వాహకులు పిరమిడ్ మాస్టర్ సుభాష్. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.